హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకటయ్య మ్యాథ్స్ క్లాసెస్ టెట్ మరియు డిఎస్సి. మనము పార్ట్ 1లో ఎల్సిఎం గురించి నేర్చుకున్నాం. పార్ట్ 2లో జీసీడీ హెచ్సిఎఫ్ గురించి నేర్చుకున్నాం. సో డైరెక్ట్ క్లాస్లో వెళ్దాం ఫ్రెండ్స్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ హెచ్సిఎఫ్, దీన్ని జీసీడీ కూడా అంటారు. ఫస్ట్ ఈ పదాలకు మనకు అర్థాలు తెలియాలి. గరిష్ట సామాన్య కారణాంకం, కారణాంకం అనొచ్చు, భాజకం అనొచ్చు. హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, జీసీడీ గ్రేటెస్ట్ కామన్ డివైజర్, డివైజర్ అన్న ఫ్యాక్టర్ అన్న ఒకటే. మనకు ఫ్యాక్టర్ యొక్క డెఫినేషన్ నేర్చుకుందాం. ఫస్ట్, ఏ నంబర్ విచ్ డివైడ్స్ ద అదర్ నంబర్ ఎగ్జాక్ట్లీ ఈజ్ కాల్డ్ ఫ్యాక్టర్ ఆఫ్ దట్ నంబర్. ఇది మనకు ఆల్రెడీ 5th క్లాస్లోనే డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. కారణాంకము భాజకము రెండు ఒకటే ఫ్రెండ్స్. కారణాంకం అంటే ఏంటి? ఒక సంఖ్యను నిశ్శేషంగా భాగించే మరొక సంఖ్యను ఆ సంఖ్య యొక్క కారణాంకం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, 12ను 3 నిశ్శేషంగా భాగిస్తుంది. 3 4 12 అంటే 12ను 3 నిశ్శేషంగా భాగిస్తుంది. కాబట్టి 12 యొక్క కారణాంకం 3. అంటే 12ను ఏ సంఖ్యలైతే భాగిస్తున్నాయో అవన్నీ కూడా కారణాంకాలే. అక్కడ కాసాగు విషయంలో గుణిజాల అనంతం, కానీ కారణాంకాలు మాత్రం ఇక్కడ లిమిటెడ్. ఒక సంఖ్య యొక్క కారణాంకాలు పరిమిత సంఖ్యలో ఉంటాయి. 12 కారణాంకం ఏంటి? 3. మరి ఇప్పుడు నెక్స్ట్ గాసాక లేదంటే గాసాబాకు సంబంధించి మన పాఠ్య పుస్తకాలలో ఇచ్చినటువంటి సమస్యలు సాధిస్తాం. తర్వాత ఇతర సమస్యలు కూడా మనము సాధిస్తాం. ఫస్ట్ తెలుసుకుందాం సార్. 12 మరియు 18ల గాసాక ఎంత? గాసాక అర్థం చేసుకోవడానికి ఈజియెస్ట్ మెథడ్ చెప్తున్నాను ఫ్రెండ్స్. 12, 18 రెండు సంఖ్యలు కదా. 12 యొక్క ఫస్ట్ కారణాంకాలు కావాలి. 12 కారణాంకాలు, తర్వాత 18 కారణాంకాలు, 18 యొక్క కారణాంకాలు, తర్వాత సామాన్య అంటే ఉమ్మడి కారణాంకాలు, తర్వాత గరిష్టమైన తీసుకోవాలి. ఫస్ట్ 12 కారణాంకాలు ఉంటాం. అంటే 12ను నిశ్శేషంగా భావించేవి 1 12 2 టేబుల్ వస్తుంది. 2 6 12, 3 4 12, 4 3 12. ఇంకా రివర్స్ అయితే 2 6 కాబట్టి 6 2. ఒక 12 కాబట్టి 12 12. సో కారణాంకాలు ఏమి వచ్చినాయి? 12 కారణాంకాలు 1 2 3 4 6 12. అదేవిధంగా 18 కారణాంకాలు. 18 ఏ టేబుల్లో వద్దు చూద్దాం. ఒక టేబుల్ వస్తుంది, ఒక 18 18. ఇంకా 2 టేబుల్లో కూడా వస్తుంది. 2 9 18. 3 ఎక్కువలో కూడా వస్తుంది. 3 6 18. 5 4 ఎక్కువ రాదు, 5 ఎక్కువ రాదు 6. ఇంకా రివర్స్ అయితే మళ్ళీ 3 6 18. 2 9 కాబట్టి 9 2. ఒక 18 18. 18 కారణాంకాలు 1 2 3 6 9 18 కారణాంకాలు వచ్చేసి. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి? సామాన్య కారణాంకాలు. అంటే రెండింటికి ఉండాలి. రెండింటికి ఉన్నటువంటి కారణాంకాలు ఏంటి? 1 2 3 6 కూడా ఉన్నాయి రెండింటికి. సో వీటిని ఏమంటాం మనం? ఉమ్మడి కారణాంకాలు లేదంటే సామాన్య కారణాంకాలు. రెండు ఒకటే పదం. ఉమ్మడి కారణాంకాలు అనొచ్చు, కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? 1 2 3 6 రైట్. మరి ఇప్పుడు ఈ ఉమ్మడి కారణాంకాల్లో కూడా కామన్ ఫ్యాక్టర్స్ లో పెద్దది, గరిష్టం, హైయెస్ట్ పెద్దది ఏది?
పెద్దది ఏది 6 కాబట్టి గా సా క అనొచ్చు గా సా బా అనొచ్చు కారణాంకము భాజకము HCF GCD రెండు ఒకటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ గ్రేటెస్ట్ కామన్ డివైజర్ ఫ్యాక్టర్ రెండింటికి అర్థము ఒకటే ఎంత ఫ్రెండ్స్ గాసాక సో గాసాబా అన్న పదము అర్థమైంది అనుకుంటా నెక్స్ట్ పాఠ్య పుస్తకాల్లో కూడా మనం గాసాబాని ఇంత పెద్దగా చేయము ఓకేనా షార్ట్ భాగాల పద్ధతిలో చేస్తాం కారణాల పద్ధతిలో చేస్తాం ఫస్ట్ కారణాల పద్ధతి చూద్దాం తర్వాత సరే 3 సంఖ్యలు ఇచ్చినప్పుడు గాసాబా ఏ విధంగా కనుక్కోవాలి ఇది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ 3 సంఖ్యలు ఇచ్చినప్పుడు సొల్యూషన్ 40 యొక్క కారణాంకాలు అదేవిధంగా 60 యొక్క కారణాంకాలు అదేవిధంగా 56 యొక్క కారణాంకాలు 40 1 టేబుల్ ఒక్క 40 2 టేబుల్ వస్తుంది 2 20 3 ఎక్కం రాదు 4 10 5 5 40 6 ఎక్కం రాదు 7 రాదు 8 ఇంకా రివర్స్ అయింది ఇంకా 5 8ల 8 5ల 4 10ల 10 4ల 2 20ల 22ల ఒక 40 40 యొక్క కారణాంకాలు రాశాను 60 యొక్క కారణాంకాలు ఒక టేబుల్ కంపల్సరీ అన్నీ కూడా ఒక ఎక్కంలో పోతాయి ఒక 60 60 ఒక రైట్ 2 30ల 3 ఎక్కం కూడా అవుతుంది 3 20ల 4 ఎక్కం కూడా అవుతుంది 4 15ల 5 ఎక్కం ఓకే 5 12ల 6 ఎక్కం 6 10ల 7 ఎక్కం పోదు 8 ఎక్కం పోదు 9 పోదు ఇంకా 10 అన్నప్పుడు మనకి రివర్స్ అయితే చూడండి 6 10ల 10 6 5 12ల 12 5ల 4 15ల 15 4ల 3 20ల అంటే 23ల 2 30ల అంటే 32ల 60 సో 60 కారణాంకాలన్నీ రాస్తాం ఇప్పుడు 56 కారణాంకాలు 1 టేబుల్ ఓకే 2 ఎక్కర్లో 2 28ల 56 3 ఎక్కం రెండు మొత్తం ఎంత అవుతుంది 5 6 11 3 ఎక్కం 4 ఎక్కం అవుతుంది 4 ఎక్కం 4 అంటే 14 4ల 56 5 ఎక్కం పోదు 6 ఎక్కం పోదు అర్థం లేదు 7 ఎక్కం పోతుంది 7 8ల 56 ఇంకా రివర్స్ అయిపోతుంది 7 8ల 8 7 అనొచ్చు 7 8 అనొచ్చు సో రివర్స్ అయిపోతుంది 7 8ల 56 8 56 4ల 14 4ల 56 అంటే 14 4 2 28ల 56 3 సంఖ్యలు ఇచ్చినప్పుడు కూడా అన్నిటి కారణాంకాలు తీసి ఇప్పుడు ఏం చేయాలి మరి మనకు కావాల్సింది సామాన్య కారణాంకాలు ఏమేమి ఇస్తున్నాం ఫ్రెండ్స్ 1 1 1 మూడింటిలో ఉండాలి 2 2 2 3 ఉందా లేదు 4 ఉంది మూడింటిలో కూడా ఓకే 4 5 లేదు 5 రెండింటిలో లేదు 8 రెండింటిలో లేదు ఓకే 10 లేదు ఓకే ఇంకా వేరే ఉమ్మడి కారణాంకాలు కూడా లేవు 5 దీంట్లో దీంట్లో 8 దీంట్లో లేదు 10 రెండింటిలో దీంట్లో లేదు 20 ఉమ్మడి కారణాంకాలు ఏంటి 1 2 4 సో 40 50 60 గల ఉమ్మడి కారణాంకాలు ఏంటి 1 2 8 దీంట్లో నుంచి గరిష్టమైనది గా సా క ఇచ్చినటువంటి 3 సంఖ్యల యొక్క గాసాక ఎంత 4 అంటే 4 చేత ఈ 3 కూడా విశేషంగా భాగించబడుతుంది ఎందుకంటే పెద్ద సంఖ్యతో ఈ 3 కూడా భాగించబడుతుంది సో ఇది లెంగ్తీ ప్రాసెస్ అర్థం కావడం కోసం పెద్దది చెప్తాం మనం షార్ట్ కట్ ఎట్లా చేస్తాం మామూలుగా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేస్తాము లేదంటే భాగాల పద్ధతి చేస్తాము ఇప్పుడు ఏం నేర్చుకున్నాము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఇది 6th లో కూడా ఉంది మళ్ళీ 10th క్లాస్లో కూడా ఉంది కారణాంకాలు 12 ప్రధాన కారణాంకాలు లబ్ధంగా రాయడం 30 ప్రధాన
36 కూడా ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయాలి. ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయాలంటే ఇక్కడ చిన్న మనం హోంవర్క్ చేస్తున్నాము 2 బిట్. ప్రధాన కారణాంకాలని మనం గుర్తు రావాలి 2, 3, 5, 7, 11 ఇవే ఇంకా 13 2 టేబుల్ పోతుందా చూడాలి. 12, 2 3 6 ఇంకా ఇవి 3 ఎక్కువ కూడా వస్తాయి 2 into 2 into 3 అదేవిధంగా 30 తీసుకోండి 2 15 2 3 ఓకే 3 టేబుల్ తీసుకోండి 2 1 3 5 2 into 3 into 5 ఓకే 36 2 18 2 ఇచ్చినటువంటి సంఖ్యలను ఫస్ట్ కారణాంకాల ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాస్తాం. ఇప్పుడు ఉమ్మడి కారణాంకాలు ఏమైనా ఉన్నాయో చూద్దాం. ఉమ్మడి కారణాంకాలు 2 3 ఉంది, ఇంకా ఇంకో 2 దీంట్లో ఉంది కానీ దీంట్లో లేదు వదిలేసి 3 దీంట్లో ఉంది దీంట్లో రైట్. ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసిన తర్వాత ఉమ్మడి 3 ఉన్నటువంటి ఉమ్మడి కారణాంకాల లబ్ధమే గాసాక. 3 ఉమ్మడి కారణాంకాలు ఉంటే 2 3 వీటి లబ్ధం 2 6 గాసాక ఎంత 6. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమనుకుంటున్నా. ఇదేంటి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, ప్రధాన కారణాంకాల. మనం దీన్ని కూడా ఎక్కువ మట్టుకు వాడము, తెలుసుకోవాలి కాబట్టి చెప్తున్నాను. మనం ఎప్పటికీ వాడే ఈజీ మెథడ్ ఏంటి అంటే బాగా అది చూద్దాం. లెక్క HCF గాసాక బై కంటిన్యూ డివిజన్ మెథడ్. మనం జనరల్గా ఇది వాడుతూ ఉంటాం. వాస్తవానికి ఇది ఈజీ, అవి కూడా తెలియాలి కాబట్టి చెప్పడం జరిగింది. సొల్యూషన్ క్వశ్చన్ ఏంటి 56 మరియు 64ల గాసాకాలను కనుగొనండి. మరి ఇదే ఈజీ మెథడ్ కదా సార్, ఆల్రెడీ చెప్పినాం. అవి కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉపయోగపడే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ అదే చెప్పినాం సార్, టైం వేస్ట్ అనుకోకండి. 3 మెథడ్లు తెలియాలి. ఈజీ మెథడ్ ఇది ఫాలో కావాలి. ఓకే, చిన్న సంఖ్య ఏదిలా 56, పెద్ద సంఖ్య ఏదిలా 64. దీన్ని మనం విభాజ్యం అంటాం, దీన్ని విభాజకం అంటాం. డివిడెండ్ డివైజర్ 56తోని 64 భాగం చేయాలి. భాగం 54 ఎక్కం 54 4 ఇట్లా 6 రాయగలరు. అప్పు తీసుకోండి 14 కూడా 6 తీసేస్తే ఎంత 8. ఇక్కడ 6 కాబట్టి 5 ఇట్లా అయిపోతే సి పాయింట్ పెట్టుకొని చేయగలరు. డెసిమల్ పాయింట్స్ అవసరం లేదు. ఇప్పుడు ఏం చేయాలి, ఈ విభాజకమును మళ్ళీ విభాజ్యంగా తీసుకొని శేషంతో భాగించాలి. ఇదే ఇక్కడ ఇంపార్టెంట్ విషయం. శేషంతో మిగిలింది 8. విభాజకాన్ని మళ్ళీ విభాజ్యంగా తీసుకొని బాగా అందిస్తుంది. 8×56. శేషం ఎప్పుడైతే రిమైండర్ శేషం 0 వచ్చేంత వరకు చేయాలి. శేషం 0 వచ్చిందా, ఏ సందర్భంలో వచ్చింది, విభాజకం ఎప్పుడు తీసుకున్నప్పుడు 0 వచ్చింది. ఎప్పుడు తీసుకున్నప్పుడు 0 వచ్చింది, విభాజకం 8 తీసుకున్నప్పుడు. విభాజకం అంటేనే కారణాంకం అనొచ్చు, విభాజకము కారణాంకం దీన్ని అనొచ్చు. సో 8 తీసుకున్నప్పుడు శేషం 0 వచ్చింది కాబట్టి సో ఎంత 8. 56 మరియు 64 రెండు సంఖ్యలను గరిష్టంగా భావించే సామాన్య కారణాంకం ఏంటి అంటే 8 గాసాక 8. ఈ మెథడ్స్ మనం ఎక్కువ వాడుతుంటాం. ఇప్పుడు మన పాఠ్య పుస్తకాల్లో ఇచ్చినటువంటి లెక్కలు ఒక 2 లెక్కలు చేద్దాం. సరే, ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకుంటే దీంట్లో ఏవేవి 2 వరుస సంఖ్యల గాసాక 1. కంటిన్యూ నంబర్స్ ఉన్నాయి అనుకోండి, కాన్సిక్వెన్స్ నంబర్స్. ఓకేనా, 2 3 వీటి గాసాక 1. ఏదైనా తీసుకోండి 151 152 గాసాక ఎంత 1. కాసాకు కావాలంటే 2 మల్టిప్లై చేయాలి, గాసాకు కావాలంటే 1. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటి, ఏవేవి 2 వరుస సరి సంఖ్యల గాసాక.
రెండు ఏవైనా రెండు వరుస సరి సంఖ్యలు అంటే 14 16 వరుస సరి సంఖ్యలు వీటి గాసాక ఎంత అంటే 2. ఏ రెండు వరుస సరి సంఖ్యలు తీసుకున్నా గాసాక 2. ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మూడో పాయింట్, ఏవేని రెండు వరుస బేసి సంఖ్యల సరి సంఖ్యలు అంటేమో ఈవెన్ నంబర్స్, ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఇది ఈవెన్ నంబర్స్, ఇది ఆడ్ నంబర్స్. ఏవైనా రెండు వరుస బేసి సంఖ్యల గాసాక కూడా 1. ఈ 3 విషయాలు ఫ్రెండ్స్ ఎగ్జామ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకా పోతే నెక్స్ట్ మన పాఠ్య పుస్తకాలు ఇచ్చినటువంటి ప్రశ్న 6th లో ఉంది. క్వశ్చన్ పెద్ద అవుతుంది ఫ్రెండ్స్, దాని ఆన్సర్ ఏంటంటే ఇది కాదు, సింపుల్ ఏది. 2 ట్యాంకర్లలో వరుసగా 850 లీటర్లు మరియు 680 లీటర్లు, ఈ నంబర్లు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. కిరోసిన్ ఉన్నది. 2 ట్యాంకర్లలో ఉన్న కిరోసిన్ను కొలవగలిగే గరిష్ట సామర్థ్యం గల కులపాత్ర యొక్క సామర్థ్యం ఎంత? ఇది మన క్వశ్చన్. సామర్థ్యం గల కులపాత్ర యొక్క సామర్థ్యం ఎంత? గాసాబా చేయాలా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంది. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి మనకు. కానీ కొలవగలిగే గరిష్ట సామర్థ్యం గల పాత్ర అంటున్నదా గాసాబా అనుకుంటే సరిపోయింది. 850 680 బాగా పద్ధతిలో చేస్తుంది. ఇదే మెథడ్ ఎక్కువ యూజ్ అవుతుంది. 680 కమ్ 680 0 అప్పుడు తీసుకుంటే 15 అంటే 7 ఉంటుంది కాబట్టి 1. శేషం ఎంత? 170. మళ్ళీ 170ను విభాజకంగా తీసుకొని మళ్ళీ ఇక్కడ 670 174 680 0 శేషము 0 వచ్చింది. రిమైండర్ ఎప్పుడైతే 0 అయిందో ఇది ఏమవుతుంది మనకు గాసాక. సో గాసాక ఎంత? 170. అంటే 850 లీటర్లు 680 లీటర్ల గల ట్యాంకర్లను కొలవగలిగే గరిష్ట పాత్ర యొక్క సామర్థ్యం ఎంత అంటే 170 లీటర్లు. 170 లీటర్స్ మనకి 5 టైమ్స్ దాన్ని 4 టైమ్స్ చేస్తే కొలవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఇంకొక లెక్క చూద్దాం. గాసాబాకు సంబంధించి ఒక గది యొక్క కొలతలు 15 మీటర్లు అంటే పొడవు, 12 మీటర్లు 10 మీటర్లు, LBH పొడవు వెడల్పు ఎత్తు. గది యొక్క కొలతలన్నింటినీ ఖచ్చితంగా కొలవగలిగే టేపు యొక్క గరిష్ట పొడవు ఎంత? సొల్యూషన్ సాధన. వీటి యొక్క గాసాబాకు మరి 3 సంఖ్యలు ఇచ్చింది కదా సార్, ప్రధాన కారణ పద్ధతి అనుకోవచ్చు, సింపుల్గా భాగాల పద్ధతి చేద్దాం. 12 15 గాసాబాకు అనుకుంటాం. మిగిలిన వచ్చిన దాంతో 18 భాగాలు చేస్తాం. ఏవైనా సరే 3 సంఖ్యలు ఇచ్చినప్పుడు చిన్న సంఖ్య పెద్ద సంఖ్య చేయొచ్చు, ఏ 2 సంఖ్యలైనా తీసుకోవచ్చు. సాధారణంగా మనం చిన్న సంఖ్య పెద్ద సంఖ్య తీసుకుంటాం, కానీ ఏం తీసుకున్నా పర్వాలేదు. 12 ఎక్కం 12 ఇంకెంత మిగులుతుంది 3. 12 ఇక్కడ తీసుకున్నాం. 3 4 12 0. ఇక్కడ ఇచ్చింది అంటే 12 15 గాసాక 3. దీంతో 18 భాగాలు ఈ 3తో 3 6 18. ఓకే, శేషం 0. రిమైండర్ ఎప్పుడైతే 0 అయిందో ఇదే గాసాక. ఇచ్చినటువంటి 3 సంఖ్యల గాసాక ఎంత? 3. అంటే ఈ గది యొక్క కొలతను కొలవడానికి టేపు యొక్క గరిష్ట పొడవు ఎంత అంటే 3 మీటర్లు. ఇది కూడా మన టెక్స్ట్ బుక్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇంకొక లెక్క చదివండి ఫ్రెండ్స్. ఇది కూడా మనకి 6th క్లాస్ బుక్ ఉంది. 3 రకాల నూనెలు 32 లీటర్లు 24 లీటర్లు 48 లీటర్లు ఉన్నాయి. మూడింటిని ఖచ్చితంగా కొలవడానికి కావలసిన పాత్ర యొక్క గరిష్ట ఘన పరిమాణం ఎంత? మన గాసాబా కనిపిస్తుంది. గరిష్ట ఘన పరిమాణం ఎంత? గాసాబా అనుకుంటే సరిపోయి. సొల్యూషన్ చిన్న ఇక్కడ ఇట్లా తీసుకుంటారు 24 48. ఇంకా మిగిలింది ఏంటిది 32. అంటే ఈ రెండింటి గాసాబా కనుక్కోవాలి. వచ్చిన గాసాబాతో దాని బాగా ఆ రెండింటి గాసాబా కనుక్కుంటే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. 24 రెంట్ల 48. సో శేషం రిమైండర్ 0. గాసాకి ఎంత? 20. 24తో మళ్ళీ 32. 24 32 గాసాబా అనుకుంటాం. 24
24 12 తీసేస్తే 8 ఇక్కడ 0 వదిలే 24 ఇక్కడ ఉంచుకోండి 8 3ల 24 ఓకే శేషం 0 రిమైండర్ 0 కదా సో గాసాక ఇచ్చినటువంటి మూడు సంఖ్యల యొక్క గాసాక ఎంత 8 కాబట్టి 32 లీటర్లు 24 లీటర్లు 48 లీటర్లు ఉన్నటువంటి నూనెలను కొలవగల గరిష్ట పాత్ర యొక్క ఘన పరిమాణం ఎంత అంటే 8 లీటర్లు ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైందా మనకు నెక్స్ట్ పార్ట్ 3లో ఓకేనా కాసాగు గాసాబల మధ్య రిలేషన్ మనం పార్ట్ 3లో చెప్పుకున్నాం ఫ్రెండ్స్ కాసాగు గాసాబల మధ్య రిలేషన్ పార్ట్ 3లో చెప్పుకున్నాం పార్ట్ 4లో కాసాగు గాసాబకు సంబంధించి టెట్ డిఎస్సి పాత పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నిటి మనం సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్ అర్థమైందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్